ఎవరైనా చెప్పండి ఫస్ట్. నాకు నచ్చింది సార్. చెప్పండి మేడం, చెప్పండి. ఎలా ఉంది ట్రైనింగ్, ఎలా ఉంది? నాకైతే 100% బెస్ట్. 100% నచ్చిందా? ఎలా అనిపించింది? మీరు ఎక్స్‌పెక్ట్ చేశారా ట్రైనింగ్ అని? ఎవరు హేమ? నో సార్, నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇలా చెప్తారని. ఎక్స్‌పెక్ట్ చేయలేదా? శిల్పారెడ్డి గారు. ఓకే. ఇలా అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. లేదు సార్. యాక్చువల్‌గా నేను నాన్ కామర్స్ సార్. కానీ స్టార్టింగ్ డే నుంచి ఎవ్రీ డే క్లాస్ మిస్ కాకుండా ఎవ్రీడే కాన్ఫిగరేషన్స్ కంప్లీట్ చేస్తూనే ఉన్నా. కానీ ఒక్కసారి కూడా మీకు కాల్ చేయలేదు. అంటే ఎక్కడ నాకు డౌట్ కూడా రావట్లేదు. ఓన్గానే అవుట్పుట్స్ వస్తా ఉన్నాయి. సో చాలా క్లియర్గా అర్థమవుతుంది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఈవెన్ నాకే అలాగే సార్. అంటే ఎర్రర్ ఎలా రీసొల్యూషన్ చేసుకోవాలనే డౌట్. ఎందుకంటే ఎర్రరే రాలేదు, ఎలా చేయాలి? ఓకే, ఎర్రర్స్ ఎలా చేయాలో క్లాస్ చెప్పాను కదా మీకు. అది ఉంది సార్. కాకపోతే నాకు ఎర్రర్స్ వస్తే నా ఓన్ గా నేను చేస్తే తెలుస్తుంది. నాకు ఎర్రర్స్ రాలేదు ఇంతవరకు. డాక్యుమెంట్స్ సెట్టింగ్ ఒక్కటే వచ్చింది అంతే. ఓకే, ఓకే. సో బాగా ఉంది. ట్రైనింగ్ అయితే బాగుందా? డౌట్ అయితే మాక్సిమం డౌటే లేదు అసలు. ఏ క్లాస్ లో డౌట్ లేదు, ఎర్రర్స్ రాలేదు. నెక్స్ట్ ఇంటర్వ్యూ క్రాక్ చేసిన తర్వాత కూడా కన్ఫర్మ్ గా కంటిన్యూ చేయగలమని కాన్ఫిడెన్స్ వచ్చింది సార్ నాకైతే. యాక్చువల్ గా నాకు చాలా టెన్షన్ ఉంది, రియల్ టైంలో ఎట్లా చేయగలుగుతానా లేదా అని. కానీ ఇన్ని డేస్ తర్వాత కాన్ఫిడెన్స్ చాలా వచ్చింది, కంపల్సరీ చేయగలను నేను. ఇంత హ్యూజ్ కంటెంట్ చెప్పుకుంటే ఎందుకు రాదండి, గ్యారంటీకి వస్తుంది కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకెవరు చెప్తారు? నేను నాన్ కామర్స్ బ్యాక్గ్రౌండే సార్. సో కానీ మీ యూట్యూబ్ వీడియోస్ చూసే నేను కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. అవి చూసి నేను చాలా నోట్స్ ప్రిపేర్ చేసుకుని చాలా కాన్ఫిగరేషన్స్ చేసేదాన్ని, కంపెనీ కోడ్ క్రియేట్ చేయడం అది. సో ఈ క్లాస్ జాయిన్ అయిన తర్వాత ఇంకా బాగా అర్థమవుతుంది సార్. ఓకే, ఎక్స్పెక్ట్ చేస్తారా ఎలా ఉంటుంది ట్రైనింగ్? ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగుంది సార్. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ఐ మీన్ మీ షార్ట్స్ వీడియోస్ అవి చూసి బాగుంటుందని అనుకున్నాను. ఇంకా వేరే ఎవరిని కూడా కాంటాక్ట్ చేయలేదు సార్ నేను. అంటే ఎవర్ గ్రీన్ అని అదేదో ఇన్స్టాగ్రామ్ లో ఒకటి చూసాను. అయితే ఆయన ఒక డెమో క్లాస్ ఇచ్చారు, కానీ నాకు మీ వీడియోస్ అప్పటికే ఇంకా అంటే యూట్యూబ్ లో పెట్టిన వీడియోస్ ఇంకా ఓవర్ ఇన్ఫర్మేటివ్ గా ఉన్నాయి. మీవి చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉన్నాయి అవన్నీ. అది కాకుండా మెనీ స్టూడెంట్స్ తో ఇంటరాక్షన్ అయితే కూడా బాగుంటుంది కదా సార్. ఒక క్లాస్ రూమ్ లాగా ఉంది మాకు, ఏదో ఆన్లైన్ క్లాస్ లాగా లేదు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, వెరీ వెరీ ఇంప్రెసివ్ సార్. యాక్చువల్లీ మాకు ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవ్వకుండానే జాబ్ వచ్చినంత కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, కాన్ఫిడెన్స్ అయితే ఉంది. జాబ్ కొట్టగలనిపిస్తుందా? డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నాకు కెరీర్ గ్యాప్ వచ్చింది సార్, బట్ స్టిల్ మీ వీడియోస్ చూసిన తర్వాత నాన్ కామర్స్ అయినా కెరీర్ గ్యాప్ వచ్చినా క్రాక్ చేయొచ్చు, అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా అనిపిస్తుంది. నాన్ కామర్స్ అయినా ఎస్ఏపీలో ఈజీగా సక్సెస్ అవ్వచ్చండి, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, ఓకే సార్. ఓకే, నెక్స్ట్ ఎవరు చెప్తారు? హాయ్ సార్, దిస్ ఈస్ సత్య సార్. చెప్పండి. హాయ్. యాక్చువల్గా మా ఫ్రెండ్ సజెస్ట్ చేశారు సార్ ఇది. ఆయన వన్ ఆఫ్ ది ఎంఎన్సీలో ఎఫ్ఐలో కన్సల్టెంట్లో వర్క్ చేస్తున్నారు. ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేస్తున్నారా? ఎఫ్ఐలో వర్క్ చేస్తారు. ఆయనకి ఏమైనా డౌట్స్ వస్తే మీ వీడియోస్ యూట్యూబ్ వీడియో చూసేవాడట. వెరీ గుడ్. అచ్చా, ఆయన సజెస్ట్ చేస్తే నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యా. డెమో క్లాసెస్ పంపించారు, నచ్చే అని చెప్పేసి వెంటనే జాయిన్ అయ్యాను. బట్ ఐ క్యాన్ యాక్సెస్ ఆల్ ది వీడియోస్ సార్. అంటే వితౌట్ యువర్ పర్మిషన్ ఐ క్యాన్ యాక్సెస్ ఆల్ ది వీడియోస్. అంటే అది రికార్డింగ్ లో ఉంది కాబట్టి నేను చెప్పను, కానీ ఐ క్యాన్ యాక్సెస్. ఓకే, ఓకే, ఫైన్. చూడండి, ఆల్రెడీ వర్కింగ్ పీపుల్, మీకు ఇంకోటి కూడా చెప్తాను. నేను చెప్తే మీరు నంబర్ మేబీ నమ్మకపోవచ్చు. చాలా మంది వర్కింగ్ పీపుల్, రియల్ టైంలో వర్క్ చేసే వాళ్ళు చాలా మంది మన వీడియోస్ చూసి నేర్చుకుంటారు. చాలా మంది నేర్చుకుంటారు. 1 or 2 మెంబర్స్ కదా నాకు రెగ్యులర్ కాల్ చేస్తుంటారు.
ఎగ్జాంపుల్ ఆయన చెప్పారు కదా ఇప్పుడు ఆల్రెడీ వర్కింగ్ పర్సన్ ఎంఎన్సీలో వర్క్ చేసే వాళ్ళే రియల్ టైంలో వర్క్ చేసే వాళ్ళే మన వీడియోస్ ఎందుకు సజెస్ట్ చేస్తున్నారంటే అది రీజన్. అర్థమైందా లేదా? అగ్రీ ఆర్ నాట్? అండ్ నా పక్కన ఒక అబాపర్ కూడా కూర్చుంటాడు సార్, మామూలుగా అంటే వర్క్ చేస్తూ కూర్చుంటాడు పక్కన. మీ క్లాస్ అంటే పెద్ద ఫ్యాన్ సార్ ఆయన. ఎక్కడ వర్కింగా? ఏ కంపెనీ? ఆయన కూడా ఒక ఎంఎన్సీ ఇన్ఫోసిస్ చేస్తారు. ఓకే. అట్లా అంటే క్యాజువల్ గా అలా వర్క్ చేసుకుంటూ క్లాసెస్ వింటాడు అనమాట. మీ మాటలంటే మంచిగా ఇంట్రెస్ట్ గా వింటాడు. ఓకే. ఓకే. చూడండి మీరు అంటే మీరు చెప్పండి. క్లాస్ అయితే ఫుల్లీ సాటిస్ఫైడ్ సార్, 100% నాలెడ్జ్ ఉంది. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. చూడండి, వేరే దగ్గర వర్క్ చేసే వాళ్ళు, రియల్ టైంలో అక్కడెక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా మన కంటెంట్ చూసి సబ్జెక్ట్ నేర్చుకున్న చాలా మంది ఉంటారు. ఎందుకంటే మనం లాంగ్ టైం నుంచి రీసెర్చ్ చేస్తున్నాం, ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ 7 ఇయర్స్ నుంచి. ఒక రోజుతో కాదు, మనం ఇంత స్కిల్ చెప్తున్నాం అంటే. ఓకే, సో అందువల్ల చూడండి ఎంతమంది బయట వర్క్ చేసే వాళ్ళు కూడా మన వీడియోస్ ఫాలో అవుతున్నారు, వింటున్నారంటే ఆలోచించండి. నాకు కొంతమంది యూఎస్ నుంచి కాల్ చేస్తారు, సార్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఫర్ యూ, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ సార్, నేను బిగ్ ఫ్యాన్ సార్, నేను మీ వీడియోస్ అవన్నీ చూస్తుంటాను సార్. యూఎస్ నుంచి కూడా కాల్ చేసి కొంతమంది అప్రిషియేట్ చేస్తుంటారు. ఒక ఆయన యుఎస్లో వర్క్ చేసే ఒక పర్సన్ వాళ్ళ చిల్డ్రన్స్ కూడా, ఆయన ఆల్రెడీ ఎస్ఐపిలో వర్కింగ్ యుఎస్లో, అక్కడి నుంచి కాల్ చేసి మా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి, నేను చెప్తే వినట్లేదు, మా వాళ్ళకి మీరు కొంచెం ట్రైనింగ్ ఇవ్వండి, ఎస్ఐపి పైన ట్రైనింగ్ ఇవ్వండి, నేను ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి ఎస్ఐపిలో ఇండస్ట్రీలో ఉన్నానని చెప్పేసి కూడా కొంతమంది అడుగుతుంటారు. కొంతమంది సార్ మీతో మాట్లాడడం చాలా ప్రౌడ్గా ఉంది సార్ అని కూడా ఫీల్ అవుతుంటారు కొంతమంది. ఎందువల్లంటే అంత ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేస్తున్నాం, అంత కంటెంట్ ఉంది మన దగ్గర, అంత చెప్పగలుగుతున్నాం కాబట్టి ఆ వాల్యూ ఉంటుంది, లేకపోతే ఉండదు. ఎస్ సార్ నో? నేను మీకు బిగ్ ఫ్యాన్ సార్, మీతో మాట్లాడడం చాలా ప్రౌడ్గా ఉందంటారు యూఎస్ నుంచి కాల్ చేసి, ఒకడు కెనడా నుంచి కాల్ చేసి చెప్తుంటారు. ఎందువల్ల అంటే మంచి కంటెంట్ ఉంది మన దగ్గర. అది సార్ యాక్చువల్గా ఫస్ట్ క్లాస్ మీది వినిన తర్వాత నేను ఇమీడియట్ గా జాయిన్ అయ్యాను సార్. యాక్చువల్గా నేను సతీశ్వర్ ఫ్రమ్ చెన్నై, ఫ్రమ్ ఆంధ్ర, నేటివ్ ప్లేస్. నేను యాక్చువల్గా నేను వేరే వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యాను. నిజం చెప్పాలంటే మా ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు ఒక అతన్ని, సో వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యి ఆయన డెమో క్లాస్ చెప్పారు అనమాట. ఒక్క క్లాసే విన్నాను, యాక్చువల్గా ఒక్క క్లాసే విన్నాను. బట్ నాకు నిజంగా ఏం చెప్తున్నారు ఏంటంటే నాకు అర్థమే కాలేదు. అంటే ఆయన నిజంగా చెప్పాలంటే ఆయన వర్క్ చేస్తూ చెప్తున్నారు, బట్ ఆయన చెప్పే విధానం అనేది నాకు అర్థం కాలేదు. అంటే ఆ కమ్యూనికేషన్, అంటే మీరు ఇంగ్లీష్ లో చెప్తున్నారు, అట్ ద సేమ్ టైం తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నారు. సో 2 ways లో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నందు వల్ల నాకు క్లియర్ గా, నేను ఇప్పుడు ఇంటర్వ్యూ అనేది మనం ఇంగ్లీష్ లోనే ఫేస్ చేయాలి. సో మీరు ఇంగ్లీష్ లో సబ్జెక్ట్ ఇస్తున్నారు, అట్ ద సేమ్ టైం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో మాకు ఇంగ్లీష్ నాలెడ్జ్ వస్తుంది, తెలుగులో మాకు కంటెంట్ అర్థమవుతుంది. కానీ తన కమ్యూనికేషన్ అసలు నాకు ఏమీ అర్థం కాలేదు. అంటే నిజం చెప్పాలంటే నాకున్న ఇంగ్లీష్ స్కిల్స్ కూడా డ్యామేజ్ అవుతుంది అనమాట. ఆ విధంగా ఉన్నింది. నేను ఒకే క్లాస్ విన్నాను, బా స్వామి వద్దురా స్వామి అని చెప్పి నెక్స్ట్ యూట్యూబ్ లో మీ క్లాస్ ఒకే క్లాస్ విన్నాను. ఒక్క క్లాస్ విని నేను ఇమీడియట్ గా మీతో కాల్ చేసి మాట్లాడి, మీతో నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు సార్ అని చెప్పి అడిగి, నేను వెయిట్ చేసి, నేను యాక్చువల్గా ఫిబ్రవరిలో అతని క్లాస్ విన్నాను. బట్ మంది నెక్స్ట్ మంత్ మార్చ్ లో ఇది అవుతుంది, 1 month తర్వాత అవుతుంది అని చెప్పి మీరు చెప్పారు. సో నేను జాయిన్ అయ్యాను అనమాట. నేను జాయిన్ అవ్వడం కాదు, మా ఫ్రెండ్ని కూడా జాయిన్ చేయించాను, ఒక అబ్బాయిని నాతో పాటు. ఓకే అండి, సో ఇద్దరం ఉన్నాం అనమాట. యా, అది నా ఎక్స్పీరియన్స్ మీతో యాక్చువల్లీ. ఓకే, థ్యాంక్ యూ అండి, థాంక్స్ సో మచ్. ఐఎమ్ హ్యాపీ సార్, ఐఎమ్ సో మచ్ హ్యాపీ. ఓకే, కంటెంట్ కూడా ఇంత సిలబస్ చెప్పట్లేదండి, నేను చాలా చోట్ల చూసాను కదా, ఇంత సిలబస్ లేదు ఎక్కడ. ఇంకోటి 30,000 తీసుకున్నా కూడా వాళ్ళు చెప్పేది ఇంత సిలబస్ లేదు, ఎక్కడా లేదు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. చూపిస్తారు, ఇంకొక ఆయన ఒక 100 టాపిక్స్ చూపిస్తారు, చెప్పేది ఉండదు, మళ్ళీ అంత చెప్పరు, ఇంగ్లీష్లో చెప్తారు, అర్థమవుతుంది చాలా మందికి. 1 month 1 week 10 days చూసి మళ్ళీ లెఫ్ట్ అయిపోతుంటారు, అలా కూడా జరుగుతుంటుంది. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎవరైనా చెప్తారా? మోహన్ రెడ్డి, నువ్వు చెప్తారా? ఎస్ సార్, చెప్పండి సార్. యాక్చువల్గా నాకు మీరు చెప్పే క్లాస్ అయితే అర్థం అవుతుంది. కంపేర్ టు మెయిన్ ప్రాబ్లం కూడా నాకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కూడా కొంచెం ప్రాబ్లమ్.
దానివల్ల కూడా కొంచెం ప్రీవియస్ దగ్గర నేను అర్థం చేసుకోలేకపోయాను. బట్ ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు వేరే సార్ చెప్పాడు కదా, మీరు ఇంగ్లీష్లో థియరీ ఇస్తే యాజ్ వెల్ as దాని తెలుగులో కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు కాబట్టి కంటెంట్ వస్తుంది, యాజ్ వెల్ as ఇంగ్లీష్లో కూడా మనం దానికి సంబంధించి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్ని మనం ప్రిపేర్ అవ్వచ్చు. సో ఆ విషయంలో యాక్సెప్ట్ చేస్తున్నాను సార్. బట్ నేను కూడా స్టార్టింగ్లో డెమో వీడియోస్ చూసి డెమో వీడియోస్ ఒక 5 క్లాసెస్ చూసాను సార్. అవి అర్థమైన తర్వాత మీకు ఇంటరాక్ట్ అయ్యాను. అప్పటికి మీరు బ్యాచ్ 20 అనేసరికి నేను ఇంకా ప్రీవియస్ క్లాస్ ఒక 10 days కంటిన్యూ చేసి తర్వాత దాన్ని లెఫ్ట్ అయిపోయి దీని మీద ఇక్కడ జాయిన్ అయ్యాను. ఓకే, ఎక్స్పెక్ట్ చేశారా ట్రైనింగ్ ఇట్లా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారా? ఫస్ట్ వీడియోస్ చూసాను సార్. అంటే యాక్చువల్గా నేను అమౌంట్ గురించి కూడా ఆలోచించలేదు. మీ వీడియోస్ కంటెంట్ మీరు ఎక్స్ప్లెనేషన్ చూసి ఈవెన్ 30-40 అయినా కానీ రెడీ టు పే అన్నట్టు అనుకోండి నేను. బట్ తర్వాత అమౌంట్ గురించి తర్వాత వీడియోలో చూసాను అమౌంట్ 10,000 మీద. సో అమౌంట్ కూడా కొంచెం సేవ్ అయిందని బెటర్గా వెయిట్ చేసి జాయిన్ అయ్యాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఎవరు చెప్తారు? చెప్పండి, మంచి ఫీడ్బ్యాక్ చెప్పండి. అది మీరు ఉన్నదన్నట్టు చెప్పండి. నేను మిమ్మల్ని రాంగ్గా చెప్పట్లేదు. చెప్తే నాకు అది సపోర్టబుల్గా ఉంటుంది కదా. మిగతా స్టూడెంట్స్ కూడా మీరు ఒక గైడెన్స్ ఇచ్చినట్లు నెక్స్ట్ అప్కమింగ్ బ్యాచ్ వాళ్ళకి. నెక్స్ట్ ఎవరు చెప్తారు? సార్ myself సుజన సార్. చెప్పండి సార్. నేను కూడా ఇంతకు ముందు నేర్చుకున్నాను సార్, మా కజినే నేర్పించారు. కొంచెం ఐడియా అయితే ఉంది సార్. కానీ మై హస్బెండ్ ఏం చెప్పారు అంటే ఎట్ ప్రెసెంట్ కొంచెం కాల్స్ లేవు, నువ్వు మంచిగా ప్రిపేర్ అయ్యి ఆ తర్వాత నువ్వు 1-2 months మంచిగా నేర్చుకో, దెన్ యూ కెన్ జాయిన్ అని చెప్పారు సార్. సో ఏదన్నా మంచి ఇన్స్టిట్యూట్ ఉంటే చూడు అని. ఐ స్టే ఇన్ హైదరాబాద్ సార్. సో జేఎన్టీయూ అది ఇది వెతుకుతాను అన్నారు. నేను ఒకటే చెప్పాను, నో, అమర్నాథ్ సార్ అని యూట్యూబ్లో ఉంటారు. సో నేను ఆ సార్ క్లాసెస్ ఫాలో అవుతూ ఉంటాను, జస్ట్ నాకు మనీ ఇవ్వండి చాలు, నేను నేర్చుకుంటాను అని చెప్పి ఎక్కడ నేను నాట్ ఈవెన్ ఏ ప్లేస్కి వెళ్ళి సర్చ్ కూడా చేయలేదు సార్. డైరెక్ట్ మా హస్బెండ్కి చెప్పేసి క్లాస్లో జాయిన్ అయిపోయాను సార్, అంతే. మా హస్బెండ్ అయితే చాలా సర్చ్ చేస్తాను, టైం వేస్ట్ అట్లా ఇట్లా అన్నారు. ఏమొద్దు, ఖాళీ ఆ సార్ ఒక్కరే ఉన్నారు, నువ్వు ఒక్క క్లాస్ విను చాలు, నీకే అర్థమైపోతుంది అని చెప్పాను. మీరు చెప్తున్నప్పుడల్లా మా హస్బెండ్ ఈవెన్ హీఈస్ ఆల్సో వర్కింగ్ సార్. తను పక్కన ఉంటారు, వింటూ ఉంటారు. తను కూడా ఈవెన్ మీ మాటలకి ది వే మీరు ఎక్స్ప్లెయిన్ చేసేది ఇవన్నీ తనకి కూడా చాలా నచ్చుతుంది సార్. ఎవ్రీడే యూస్ టు లైక్ పక్క నుంచి నాకు ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. అండ్ వన్ మోర్ థింగ్, మీ క్లాస్ నాకు ఇప్పటి వరకు ఎప్పుడు బోరింగ్ కూడా అనిపించలేదు సార్. లైక్ ఒకవేళ లైక్ ఐ హ్యావ్ 2 kids ఆల్సో. వెన్ ఎవర్ లైక్ మేము బయటకి వెళ్దాము అని ప్లాన్ చేసుకుంటే మా హస్బెండ్ పద అంటే నో ఈరోజు క్లాస్ ఉంది అని చెప్పేసి నేను డ్రాప్ అయిపోయి ఎవ్రీడే ఐ యూస్ టు లిజన్ యువర్ క్లాస్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. లైక్ బోర్ కూడా అనిపించట్లేదు సార్. 1.5 hour అయినా 2 hour అయినా యా మనం సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాము, మనకి ఏదో ఇన్ఫర్మేషన్ వస్తుంది, లైక్ ఇలాంటి ఫీలింగ్ వస్తుంది. కానీ లైక్ బోర్ మాత్రం అస్సలు రావట్లేదు సార్. చాలా ఇన్ఫర్మేషన్ అయితేనే వస్తుంది. అవును. సో యాక్చువల్గా ఏంటంటే అండి, మనం ప్రాపర్ కంటెంట్ ఇస్తున్నాం, ప్రాపర్ నాలెడ్జ్ ఇస్తున్నాను, ప్రాపర్ వేలో ఇస్తున్నాను. ఇంకోటి, నేను ఏదైనా రాంగ్ అంటే మీకు అబద్ధం చెప్పినప్పుడు తెలిసిపోతుంది, ఈయన రాంగ్ చెప్తున్నాడు, అబద్ధం చెప్పేస్తాడని తెలిసిపోతుంది. మనం జెన్యున్ గా ఉంటున్నాం, ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా జెన్యున్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. సో అటువంటిప్పుడు ఏమవుతుంది, మనకి మీకు తెలుస్తుంది అంటే అందరూ కూడా డిగ్రీ చేసిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు, వర్కింగ్ పీపుల్. సో నేను ఒకటి చెప్పాను అనుకోండి, అది కరెక్టా కాదా మీరు ఆ మాత్రం ఫైండ్ అవుట్ చేయలేరా? అంత తెలియని వాళ్ళు ఉండరు కదా. సో అందువల్ల ఏంటంటే జెన్యూనిటీగా ఉంటే ఏంటంటే స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా మాట్లాడగలం. సో ఆటోమేటిక్గా మీకు కూడా నా మీద నమ్మకం ఉంటుంది అనమాట. అది మేజర్ ప్లస్ ఏంటంటే అదనమాట. ఉన్నది ఉన్నట్లు స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేయాలి. చెప్పేసామంటే మనం భయపడాల్సిన అవసరం లేదు, కాన్ఫిడెంట్గా ఉంటాం మనం కూడా. సో మీకు ఒక క్లారిటీ ఉంటుంది, కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఓకే, రైట్. నెక్స్ట్ ఎవరు చెప్తారు? నెక్స్ట్ ఫాస్ట్గా చెప్పండి. నెక్స్ట్ ఎవరు చెప్తారు? సార్ వన్ మోర్ థింగ్ సార్, ఇంకొకటి చెప్తాను. చెప్పండి. ఇంతకు ముందు నేను నేర్చుకున్నప్పుడు నాకు ఇంత కాన్ఫిడెన్స్ రాలేదు, కానీ మీ క్లాసెస్ వింటున్నప్పుడు టు బి ఫ్రాంక్ జాబ్ కొట్టినా అంత హ్యాపీనెస్, అంత కాన్ఫిడెన్స్ అయితే 100కి 200% వస్తుంది సార్. ఓకే, వస్తుందండి, కాన్ఫిడెన్స్ పక్కా ఉంటుంది. ఎందుకంటే ఇంకోటి చెప్తున్నా వినండి, అవుట్పుట్ చూపించరు చాలా మంది. నా దగ్గర ఉన్నాయి, ప్రతి ట్రైనర్ వీడియోస్ ఉంటాయి నా దగ్గర. అవుట్పుట్ చూపించరు, ఎందుకు ఉపయోగం ఉంది అవుట్పుట్స్ చూపించకుండా? రీసెంట్గా వేరే ట్రైనర్ కూడా ఒక వీడియోస్ ఫార్వర్డ్ చేస్తారు మనకి.
వేరే స్టూడెంట్ అక్కడ జాయిన్ అయ్యారంట, తర్వాత మళ్ళీ మన క్లాసెస్ వింటున్నారు. ఆయన నేమ్ మెన్షన్ చేయను, మార్నింగ్ బ్యాచ్ లో ఉన్నారు. వీడియోస్ ఫార్వర్డ్ చేశారు, మొత్తం ఒక 50 to 60 వీడియోస్ ఫార్వర్డ్ చేశారు. ఆల్మోస్ట్ నేను ఇప్పుడు వరకు ఒక 30 క్లాసెస్ చూశాను. అన్ని డెలీట్ చేశాను, ఎందుకు స్పేస్ వేస్ట్ అనిపించింది నాకు. అట్లా ఉన్నాయి కొంతమంది అలా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే కమర్షియల్ అనమాట, అంతా కమర్షియల్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఎవరు చెప్తారు? నెక్స్ట్ ఫాస్ట్ గా చెప్పాలి. ఎవరు లేరా? చెప్పని వాళ్ళు ఎవరు ఇంకా? సార్ ఇంకో పాయింట్ చెప్తా. యాక్చువల్గా మంచి ట్రైనర్ దొరకడం అనేది మా లక్ సార్. కరెక్ట్ టైం కరెక్ట్ మంచి ట్రైనర్ దొరకడం అనేది మా లక్ అనిపిస్తుంది సార్. అది కరెక్ట్ అండి. మీరు చూడండి, మనకేంటంటే ఎస్ఐపి నేర్చుకోవాలంటే హైదరాబాద్లో చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు చెప్తామని చెప్తారు. ఎంతవరకు కరెక్ట్గా చెప్పేవాళ్ళు ఉంటారు చెప్పండి? నేను ఎవరికి కూడా, నాకు చాలా మంది కాల్ చేస్తారు, మళ్ళీ ఫోన్ చేసి జాయిన్ అవ్వమని ఎవరికి చెప్పను, వాళ్ళే కాల్ చేస్తారు, తెలుసు నాకు. అంటే ఇంకోటి ఇక్కడ మనకి పేమెంట్ అనేది ఇంపార్టెంట్ కాదు, బెస్ట్ ట్రైనర్ చూస్ చేసుకోవడం కరెక్ట్. ఎస్ఐపి లైఫ్ లాంగ్ లెర్నింగ్ కోసం మనం చెప్పిన కంటెంట్ అంతా నేర్చుకున్నారు అనుకోండి, మీకు ఒక 5 years వరకు ఇంకేం ఉండదు, అవసరం లేదు. బట్ నేర్చుకోవాల్సి రావచ్చు, బట్ ఈ స్టాండర్డ్ అనేది చాలా ప్రాపర్గా మీకు యూజ్ అవుతుంది. ఇంకోటి చెప్తున్నాను, మనం టోటల్గా 70 క్లాసెస్ చెప్పుకుంటాం. అదే నేను టైపింగ్ చేస్తూ స్లోగా చెప్పాను అనుకోండి, ఇంకో 70 days అడిషనల్గా పడుతుంది. అంటే ఆల్మోస్ట్ ఎన్ని రోజులు పడుతుంది? 6 months వరకు పడుతుంది. అప్రాక్సిమేట్లీ 30,000 40,000 ఛార్జ్ చేయొచ్చు. ఎందుకు? అవసరం లేదు, చెప్పాల్సింది స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేసామంటే అయిపోతుంది. సరే, జాబ్స్ అందరికీ కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావు. ఎందువల్ల? కంటెంట్ చూసి భయపడతారు, అటువంటి వాళ్ళకి జాబ్స్ రావు. కంటెంట్ చూడకుండా భయపడకుండా సబ్జెక్ట్ నేర్చుకుంటారు, వాళ్ళకి గ్యారెంటీకి జాబ్స్ వస్తాయి. అది ఓకేనా? నెక్స్ట్ ఎవరు ఉన్నారు? నెక్స్ట్ ఎవరు చెప్తారా? ఎనీవన్ చెప్పరా? ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సండే నుండి జాయిన్ అవ్వండి నెక్స్ట్ క్లాస్. ఓకే, బాయ్, గుడ్ నైట్ ఆల్.